సంగారెడ్డి జిల్లా భారతీనగర్లో సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశాఖ బహుళ విధియ నాడు దేవర్షి నారది జయంతి కార్యక్రమాన్ని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో జయలక్ష్మి మాతా హాల్లో జ్యోతి ప్రజ్వాలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు, భీర్మాగూడ, రామచంద్రపురం నగరాల నుండి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి మార్గదర్శనం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచార ప్రముఖ శ్రీ బోయిని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 సంవత్సరంలో మొదలైందని, అప్పటి నుండి సంఘ కార్యకర్తలు విస్తరిస్తూ 1994 నాటికి ప్రచార విభాగం ప్రారంభించి జాతీయ వాడ జర్నలిజం గుర్తించిన సందేశం సమాజంలో వ్యాప్తింపజేస్తుందని తెలిపారు. ది ఆర్గనైజర్ వార్ పత్రికకు దక్షిణ మధ్య బ్యూరో చీఫ్ శ్రీ కుంటి సురేందర్ మాట్లాడుతూ జాతీయవాద జర్నలిజం ప్రస్తుత పరిస్థితిలో చాలా అవసరమని తెలిపారు. సమాచార భారతి జాయింట్ సెక్రటరీ శ్రీ ఉప్పల ప్రదీప్ మాట్లాడుతూ నారద మహర్షి జయంతి ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకోవటం చాలా సంతోషమని తెలిపారు. వైశాఖ బహుళ విధియ మనమందరం కూడా హిందువులం జరుపుకునే నారద మహర్షి జయంతి ఉత్సవం ఈరోజు సమాచార భారతి కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురం నగరంలో పటాన్చెరు క్లస్టర్లో ఉన్నటువంటి విలేకరులు, పాత్రికేయులు మరియు రచన వ్యాసాలు రాసే మన సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని చేరవేసే జర్నలిస్టులు అందరితో సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో తర్వాత భక్త సందేశంతో, తర్వాత భక్త మార్గదర్శనంతో జర్నలిస్టులందరూ కూడా ఏ విధంగా సమాజంలోకి వెళ్ళి పనిచేయాలనే విషయం మీద మనమందరం కూడా ఆలోచించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు మనం ప్రతి సంవత్సరం చేసుకుంటూ జర్నలిస్టులందరినీ ఏకత్రీకరణ చేసి మన దేశం యొక్క అభ్యుదయం కోసం మనమందరం కూడా పాటుపడాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రామచంద్రపురం మరియు భీర్మాగూడ ప్రచార విభాగం, సంగారెడ్డి జిల్లా ప్రచార విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సమాచార భారతి యొక్క సౌజన్యంతో చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసినటువంటి మీడియా మిత్రులు, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలను ముందుకెళ్దామని భీర్మాగూడ, పటాన్చెరు నుంచి దాదాపు 25 నుంచి 30 మంది పాత్రికేయులు రావడం జరిగింది. ఆ పాత్రికేయులందరితో మనమందరం కూడా అనుకున్న విధంగా మన సమాచార భారతి జాయింట్ సెక్రటరీ అయినటువంటి కుంటి సురేందర్ గారు మరియు మన ఆర్గనైజర్ జాయింట్ సెక్రటరీ మన ప్రదీప్ గారు, అలాగే ఈ ఆలయ మన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ట్రస్టీ విజయ్ అమిత గారు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం జ్యోతి ప్రజ్వలన చేసుకొని ఆ నారద మహర్షి మనకి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో యుగాలుగా మనందరికీ స్ఫూర్తి. ఆయన సమాచారాన్ని లోక కళ్యాణం కోసం, ధర్మ రక్షణ కోసం ఏ విధంగా అయితే ఆ యుగయుగాల నాటి 14 లోకాలను ఇచ్ఛాయుతంగా ఆయన సంచరిస్తూ సమాచారాన్ని చేరవేస్తూ ధర్మరక్షణ, దుష్ట శిక్షణ ఎట్లకైతే మనం దేశాన్ని రక్షిస్తూ ఇన్ని రోజులు మన దేశాన్ని కాపాడుకుంటూ వచ్చాము, అలాగే ఇక ముందు జర్నలిస్టులందరూ కూడా జాతీయ భావ జర్నలిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన దేశం యొక్క రక్షణ కోసం, మన దేశం యొక్క శ్రేయస్సు కోసం ఈ జర్నలిస్టు విలువలతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం